ఓకే. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయేటటువంటి టాపిక్ ఆల్ఫాబెట్ అనాలజీ. అక్షరాల పోలిక అంటారు తెలుగులో. ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫాబెట్ అనాలజీ. అనాలజీ అంటే పోలిక, కంపారిజన్. సో ఈ కంపారిజన్ పైన మనం ఈరోజు ప్రాక్టీస్ చేస్తాం. క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మనకు కోడింగ్ డీకోడింగ్లో నేను మీకు చెప్పినటువంటి ఏ టు జెడ్, ఏ నుంచి జెడ్ వరకు వాటికి ఆర్డర్ నెంబరింగ్ ఇవ్వడం, ర్యాంకింగ్ ఇవ్వడం. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, అట్లా వై అంటే 25, జెడ్ అంటే 26 అని అది నోటెడ్ ఉండాలి. ఆల్ఫాబెట్స్ అన్నప్పుడు ఇంకా అది అంటే ఈ కోడింగ్ డీకోడింగ్ లో నేర్చుకున్నటువంటిది కోడింగ్ డీకోడింగ్ లో, అదేవిధంగా ఆల్ఫాబెట్ అనాలజీ, ఆల్ఫాబెట్ సిరీస్ ప్రతి చోట మనకు యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కోడింగ్ బాగా తెలుసుకొని ఉండాలి, రైట్? సో ఒకసారి ఇక్కడ చూడండి, మనము కోడింగ్ అక్కడ మనము ఆల్ఫాబెట్స్ కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ర్యాంకింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఆల్ఫాబెట్స్ అంటే అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు. ఇంగ్లీష్ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి ర్యాంకింగ్ ఇవ్వడం 2 టైప్స్. ఒకటి ఫార్వర్డ్ ర్యాంకింగ్, అంటే ఏ, బి, సి డాష్ 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 వై, జెడ్. అంటే ఏ నుంచి జెడ్ వైపు పోయేటప్పుడు మనము ర్యాంకింగ్ ఇవ్వడం. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 డాష్ డాష్ డాష్, వై అంటే 25, జెడ్ అంటే 26. దీన్ని ఫార్వర్డ్ ర్యాంకింగ్ అంటాం. అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ తో ఎండ్ అవుతుంది. దీన్ని ఫార్వర్డ్ ర్యాంకింగ్ అంటాం. బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ అంటే జెడ్ టు ఏ, జెడ్, వై, ఎక్స్ రివర్స్ ఆర్డర్ లో, సి, బి, ఏ. దీనికి మరి నెంబరింగ్ ఎలా ఉంటుంది? 26, 25, 24, ఈ విధంగా రివర్స్ లో 3. సో వెయిట్, మనం అది రివర్స్ లో రాసినాం. ఇది రివర్స్ ఆర్డర్ అంటే మనకు, అంటే ఇక్కడ జెడ్ కు 1, జెడ్ అంటే 1, వై అంటే 2, ఎక్స్ అంటే 3, ఈ విధంగా 24, 25, 26. ఇది బ్యాక్వర్డ్ ర్యాంకింగ్. ఇవి లెటర్స్ బ్యాక్స్ జెడ్ నుంచి ఏకి రాసినాము, కానీ నెంబరింగ్ 1 నుంచి 26 వరకు ఇస్తాం. ఇది ఫార్వర్డ్ ర్యాంకింగ్, ఇది బ్యాక్వర్డ్ ర్యాంకింగ్. రెండు గుర్తుపెట్టుకోవాలన్నా అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అయితే మీకు ఒక ఫార్ములా కూడా చెప్పిన, ఈ జ్యోతి అనేది ఈ జే ఓ టి వై. ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టి అంటే 20, వై అంటే 25. ఈ జ్యోతి. బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ తెలవడానికి 27 లోంచి ఫార్వర్డ్ ర్యాంకింగ్ తీసేస్తే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఫార్వర్డ్ ర్యాంకింగ్. 27 మైనస్ ఫార్వర్డ్ ర్యాంకింగ్. వాయిస్ క్లియర్ గా లేదు అంటే కొంచెం మీరు నెట్ మంచిగా ఉన్న దగ్గర కొంచెం కూర్చోండి. నెట్ ఎక్కడైతే ఇంట్లో బాగా వస్తుందో అక్కడ కూర్చోండి, రైట్? సో ఇది నేను చెప్తాను. ఫార్వర్డ్ ర్యాంకింగ్ మీకు అందరికీ తెలుసు, 1 to 26 వరకు, ఏ నుంచి జెడ్ వరకు. ఇది మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుందో అంటే, సో మీరు ఏం చేయాలి అప్పుడు అంటే, ఈ బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ మనకు తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటటువంటి లెటర్ కి బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ తెలవాలి.
ఓకేనా? సో 27 లోంచి ఎక్స్కి, ఈ ఎక్స్ అనే లెటర్కి ఫార్వర్డ్ ర్యాంకింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ? 24. 24 సబ్స్ట్రాక్ట్ చేయండి. 27 లోంచి 24 సబ్స్ట్రాక్ట్ చేస్తే 3. సో ఎక్స్కి బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ ఈజ్ 3. ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఫార్ములా. ఒక లెటర్ యొక్క ఫార్వర్డ్ ర్యాంకింగ్ తెలిస్తే దాని బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ చెప్పొచ్చు. ఎట్లా అంటే 27 లోంచి తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనే లెటర్కి ఫార్వర్డ్ ర్యాంకింగ్ ఎంత? 15. దీని బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ కావాలి మనకు. బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ కావాలి. సో 27 లోంచి 15 తీసేయండి, సబ్స్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది? 12. సో ఇట్లా రివర్స్ లోంచి రాసుకుంటూ వెళ్తే ఓ అనేటటువంటి నెంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాని యొక్క ర్యాంక్ అనేది 12 అని వస్తుంది. సో ఈ ఫార్ములా ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఫార్ములా ఏమని చెప్పిన 27 లోంచి ఫార్వర్డ్ ర్యాంకింగ్ ను మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జేకి అంటే ఏ నుంచి స్టార్ట్ చేసి జెడ్ వరకు జేకి నెంబర్ ఎంత? 10 కదా. సో దీనికి జేకు రివర్స్ లో ర్యాంకింగ్ ఎంత కావాలనుకోండి. బ్యాక్వర్డ్ అంటే జెడ్ నుంచి జే ఎక్కడ వస్తుంది అంటే 27 లోంచి 10 సబ్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 17. అంటే జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు ఇట్లా రాసుకుంటూ వెళ్తే 17th లెటర్ దగ్గర ఓ వస్తుంది అని మీనింగ్. సో ఈ ఫార్ములా మీకు ఐడియా ఉండాలి. 27 మైనస్ ఫార్వర్డ్ ర్యాంకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఫార్వర్డ్ ర్యాంకింగ్ ఎంత? 1 కదా. దీని బ్యాక్వర్డ్ ర్యాంకింగ్, దీని యొక్క బ్యాక్వర్డ్ ర్యాంకింగ్ కావాలి. 27 లోంచి ఫార్వర్డ్ ర్యాంకింగ్ 1 కాబట్టి 1 తీసేయండి, 26. 26. సో ఇక్కడ రివర్స్ లో రాస్తే ఏ యొక్క లెటర్ ఎంత? 26. సరే మీకు జేకి 10 కదా. జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు, టి, ఎస్, ఆర్, క్యూ, పి, ఓ, ఎన్, ఎం, ఎల్, కే, జే. నేను అనేది రివర్స్ లో, కన్ఫ్యూజ్ కాకండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. వచ్చిందా 17? జే చెక్ చేసినాం కదా. మీరు జస్ట్ లేదు అంటే ఆల్ఫాబెట్ అనాలజీ, తెలుగు మీడియంలో అయితే దీని అక్షరాల పోలిక అంటాం. అక్షరాల పోలిక అంటాం. రైట్, టాపిక్ స్టార్ట్ చేద్దాం మనము. ఈ అక్షరాల పోలికలో ఏముంటుంది అంటే క్వశ్చన్ లో 4 డాట్స్ ఉంటాయి. ఈ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. ఏబిసిడి 2 డాట్స్ జిహెచ్ఐజే. దీని తర్వాత ఎన్ఓపిక్యూ
2 డాట్స్ తర్వాత డాష్ పెట్టేసి ఇక్కడ ఏం రావాలి అనేది క్వశ్చన్. సో దీనికి ఆప్షన్స్ నేను రాస్తా. ఫస్ట్ ఆర్ఎస్టియు, ఆర్ఎస్టియు, టియువిడబ్ల్యూ, టియువిడబ్ల్యూ, ఎస్టియువి, ఎస్టియువి, డబుల్ ఎక్స్వైజెడ్, డబుల్ ఎక్స్వైజెడ్, యువిడబ్ల్యూఎక్స్. ఇవన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఇది క్వశ్చన్, నేను క్వశ్చన్ యొక్క ఆన్సర్ అడగడం లేదు, నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్వశ్చన్ చాలా సింపుల్. 4 డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి ఈ రెండింటి మధ్యన ఏం రిలేషన్ ఉంటుందో ఇటువైపు కూడా ఆ రెండింటి మధ్యన సేమ్ అలాంటి రిలేషనే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ చేయాలి. సో మీరు దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఏ బి సిడి జిహెచ్ఐజే ఏబిసిడి ఆర్డర్లో ఉన్నాయి, జిహెచ్ఐజే ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఈ రెండింటి మధ్యన ఏంటంటే వరుసగా వచ్చే లెటర్స్ ఆర్డర్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఆర్డర్గానే ఉన్నాయి కదా, 5 ఆప్షన్లో ఉన్నాయి అన్ని కూడా ఆర్డర్లోనే ఉన్నాయి. ఇంకేం గుర్తుపట్టాలంటే డి తర్వాత ఎన్ని గ్యాప్ ఇచ్చింది ఇక్కడ, థర్డ్ లెటర్ స్టార్ట్ అయింది. ఈఎఫ్జి థర్డ్ లెటర్ నుంచి స్టార్ట్ అయింది. సో క్యూ ఉంది కదా, ఆర్ఎస్టి. సో టీ ఉన్న ఆప్షన్ ఏంటి, సెకండ్. సో టియువిడబ్ల్యూ ఈజ్ ది ఆన్సర్. టియువిడబ్ల్యూ ఈజ్ ది ఆన్సర్. సో ఈ విధంగా అంటే నేను జస్ట్ దాని యొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ 4 అనాలజీ అని ఏదొచ్చినా ఆల్ఫాబెట్ అనాలజీ తర్వాత నెక్స్ట్ వర్డ్ అనాలజీ వస్తుంది. వర్డ్ అనాలజీలో కూడా సేమ్ ఇదే విధంగా 4 డాట్స్ ఉంటాయి. 4 డాట్స్ కు లెఫ్ట్ సైడ్ మళ్ళీ 2 డాట్స్ తో ఇక్కడ 2 ఉంటాయి. ఈ రెండింటికి మధ్య ఉండే రిలేషన్ ఏముంటుందో ఇక్కడ ఉండే రిలేషన్ కూడా అదే ఉండేటట్టుగా మనము చేయాలి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏబిసిడి ZYXW ఈ క్వశ్చన్ కి సంబంధించింది. నెక్స్ట్ జిహెచ్ఐజే 2 డాట్స్ తర్వాత ఇక్కడ రావాల్సిన లెటర్స్ ఏంటి? ఆన్సర్ పోస్ట్ చేయండి. ఆప్షన్స్ అడగడం లేదు, నేను ఆప్షన్స్ పెట్టడం లేదు, ఆన్సర్ పోస్ట్ చేయండి. సో 1 2 3 4 ఇది రివర్స్ లో 1 2 3 4 బ్యాక్వర్డ్ ర్యాంక్ అని చెప్పినా కదా, రివర్స్ లో అంటే జెడ్ నుంచి ఏ వరకు రాసుకుంటే 1 2 3 4. జిహెచ్ఐజేకి ఆర్డర్ ఎంత చూసుకోండి, ఏబిసిడిఈఎఫ్జి అంటే 7 8 9 10. రివర్స్ లో 7 8 9 10 లెటర్స్ ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. రివర్స్ లో ఉండాలి. 7th లెటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి యు టి ఎస్ ఆర్ 1 2 3 4 5 6 7 8
9 10 7 8 9 10 కదా 7 8 9 10 అంటే TSRQ TSRQ రివర్స్ లో అమ్మ Z అంటే 4 కాదు ఇక్కడ రివర్స్ ఆర్డర్ రాసినప్పుడు ఇక్కడ ఎంత ఉంది Z యొక్క నెంబర్ 1 కదా కాబట్టి ఈ విధంగా రిలేషన్ ఫస్ట్ ఈ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెండిటి మధ్యన రిలేషన్ ఏముంటుందో రైట్ సైడ్ ఉన్నటువంటి దాని కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది సో అవి మనము కొన్ని క్వశ్చన్స్ చేద్దాం ఇప్పుడు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ HOPE hope 2 dots IPQF 4 dots MOLT 2 dots what is the answer what is the answer సో మీరు ఏం చేయాలంటే మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు కొంత వరకు మనం తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలో చెప్తా నేను మనం ఆన్సర్ చేసేటప్పుడు HOPE ఈ హోప్ కింద IPQF ఈ రెండు ఈ 2 డాట్స్ కి 2 సైడ్ ఉన్నటువంటి రిలేషన్ ఉందని చెప్పిన కదా సో దీనికోసం మనము సో ఏం చేస్తాము ఏం రిలేషన్ ఉంది హెచ్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఐ ఓ తర్వాత పి సో +1 నెక్స్ట్ లెటర్ +1 +1 సో ఇక్కడ కూడా సేమ్ అదే అవుతుంది సో ఎం తర్వాత ఎన్ +1 కాబట్టి ఓ తర్వాత పి ఎల్ తర్వాత ఎం టీ తర్వాత +1 అంటే యు సో ద ఆన్సర్ ఈస్ NPMU ఆన్సర్ ఈస్ NPMU సో ఇది గుర్తించాలి ఈ రెండింటికి మధ్యన ఉండేటటువంటి రిలేషన్ ను గుర్తిస్తే యూతల కూడా మనం ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ముందు నేను ఆప్షన్స్ రాస్తా RGU ODN NDOO GR OUN DGR DN UU RG ఇవి ఆప్షన్స్ క్వశ్చన్ రాస్తున్నా అరౌండ్ 2 డాట్స్ RAU ODN ఈ రెండింటి యొక్క రిలేషన్ నెక్స్ట్ గ్రౌండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఆన్సర్ పంపండి ఈ రెండింటి మధ్య రిలేషన్ గుర్తుపడితే
ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఆప్షన్ పంపించిన చాలు, ఏనా బీనా సీనా డీనా మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ పంపించినా చాలు. సో ఇది నేను ఒకసారి రాసుకుంటా. AROUND, అరౌండ్ అనేటటువంటి లెటర్ కి RAUODN ఇది ఇచ్చిండు. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి, మొత్తం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే ఏం లేదు, ఇక్కడున్న ఏని ఇక్కడ రాసిండు, ఇక్కడున్న ఆర్ని ఇక్కడ రాసిండు, ఓ ఓ ఇక్కడ రాసిండు, యు ఇక్కడ రాసిండు, ఎన్ ఇక్కడ, డి ఇక్కడ. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. సో ఇక్కడ జి ఇక్కడ వస్తుంది, ఆర్ ఇక్కడ వస్తుంది. ఇక మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఆర్ ఏముంది చూడండి, ఈ అన్నిట్లో కూడా ఆర్ ఉంటే అప్పుడు సెకండ్ లెటర్ గురించి ఆలోచిస్తాం. సో ఫస్ట్ లెటర్ ఆర్ ఉన్నది ఒకటే ఆప్షన్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఇట్లా టైం సేవ్ చేసుకోవచ్చు. సో ఏ ఇస్ ది ఆన్సర్, ఏ ఇస్ ది ఆన్సర్. RGUODN, చాలా మంది ఏ అని పంపించారు, ఫస్ట్ ఆప్షన్ అని. వెరీ గుడ్, ఆల్ ఆఫ్ యూ కరెక్ట్. RGUODN. సో మీరు మనం చేయాల్సిన పనంతా ఒకటే. 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ 2 ఏవైతే వర్డ్స్ కానీ లెటర్స్ కానీ ఏవైతే ఇచ్చిందో ఈ రెండింటి మధ్యన రిలేషన్ మనము గుర్తుపట్టాలి. గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. మెయిన్ గా A to Z, Z to A ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొత్త క్వశ్చన్స్ చూద్దాం, ఆల్రెడీ బుక్ లో ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్స్ రాస్తా. ఒకటో ఆప్షన్ TYX, రెండో ఆప్షన్ TVX, మూడవ ఆప్షన్ XVT, నాలుగవ ఆప్షన్ SVW. సో మనం క్వశ్చన్ చూద్దాం. ACE 2 dots, HJL 4 dots, MOQ 2 dots. What is the option? ఆన్సర్ షేర్ చేయండి. సో ఒకదాని కింద ఒకటి ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది రాసుకుంటే మనము రైట్ సైడ్ ఏం రాయకండి, ఈజీ, ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, మళ్ళీ రాయడం ఎందుకు. ఇది రిలేషన్ గుర్తుపట్టి లేదు, ప్రాక్టీస్ ఫస్ట్ లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రాసినా పర్లేదు, కానీ తర్వాత ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, రైట్, అందరు 2 అని పంపిస్తున్నారు. ఇక్కడ ఇక్కడే చూడండి, ఏ తర్వాత సెకండ్ లెటర్ BC, తర్వాత సి తర్వాత సెకండ్ లెటర్ DE, ఇందులో కూడా అదే రిలేషన్ ఉందేమో చూద్దాం. H తర్వాత I తర్వాత J సెకండ్ లెటర్, J తర్వాత KL, సో ఇది కూడా సెకండ్ లెటర్. సో ఈ రిలేషన్ ఉంది. ఇగో టీకి వైకి రిలేషన్ లేదు కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. టీ తర్వాత యు మిస్ అయ్యి సెకండ్ లెటర్ వి ఉంది, వి తర్వాత డబ్ల్యూ మిస్ అయ్యి దాని తర్వాత సెకండ్ లెటర్ ఎక్స్ ఉంది, కాబట్టి సెకండ్ వన్ ఈస్ ది ఆన్సర్.
ఫోర్త్ వన్ కాదు. ఫోర్త్ వన్ ఎందుకు కాదంటే ఎస్ తర్వాత టియువి రెండు వదిలిపెట్టి మూడవ లెటర్ ఉంది కాబట్టి సో ఫోర్త్ కాదు, సెకండ్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. తొందరపడి తప్పు చేయకండి ఎవరు కూడా. ఓకే, జస్ట్ రిలేషన్ లెఫ్ట్ సైడ్ అంటే 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాని మధ్యన రిలేషన్ గుర్తుపడితే, పోలిక అనేది తెలుగులో మనం అక్షరాల పోలిక అంటున్నాం, ఆల్ఫాబెట్ అనాలజీ, కాబట్టి రిలేషనే ఈ రెండింటి మధ్యన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్స్ రాస్తా. NMPO MMKO UFSH VGTG. సో క్వశ్చన్ YAWC UESG 4 డాట్స్ QIOK 2 డాట్స్ క్వశ్చన్ మార్క్. దీని ఆన్సర్ ఏమవుతుందో పంపండి చాట్ బాక్స్ లో. నేను అంతవరకు ఇవి రాసుకుంటా, మీరు పంపిన తర్వాత అది కరెక్టా కాదా చూద్దాం. YAWK UESG ఈ రెండింటి మధ్యన రిలేషన్ గుర్తించండి. జాగ్రత్తగా రిలేషన్ గుర్తుపట్టండి. సో ఒక్కసారి చూడండి, ఇది బ్యాక్ సైడ్ చదువుకుంటూ వెళ్ళండి. బ్యాక్ సైడ్ UVWX తర్వాత ఫోర్త్ లెటర్ Y. ఇది ఫ్రంట్ చదువుకుంటూ రండి. BCD తర్వాత ఫోర్త్ లెటర్ E, అంటే ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్. ఎస్ ఉంది కదా, TUV తర్వాత ఫోర్త్ లెటర్ W, ఇది బ్యాక్. మళ్ళీ ఇది ఫ్రంట్ ఉంది చూడండి, KGHIJ. సారీ, ఇక్కడ సి ఉంది కదా, రైట్. నేను కే రాసిన, కే కాదు ఇది, సి ఇది. సో ఇది సి తర్వాత సి కదా, DEF తర్వాత ఫోర్త్ లెటర్ G, అంటే బ్యాక్ సైడ్ 4 ఫ్రంట్ సైడ్ 4. అట్లా క్యూకి ఫస్ట్ లెటర్ కి బ్యాక్ వెళ్ళాలి కాబట్టి క్యూ అంటే మనకు 4 లెటర్స్ ఏది చూసుకోండి. ఎన్ ఉంది, OPQ థర్డ్ లెటరే అవుతుంది. ఎం ఉంది, NOP, సో ఇక్కడ ఎం వస్తుంది, ఎం ఫిట్ అవుతుంది. మళ్ళీ ఐ నుంచి ముందుకు రావాలి, JKL ఎం వస్తుంది. కే నుంచి బ్యాక్ సైడ్ KLMN తర్వాత O, కాబట్టి కే సరిపోతుంది. కే తర్వాత ముందుకి LMNO, సో ఇది సెట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్. ఒకటి -4 ఒకటి ప్లస్ ఫోర్త్ లెటరు, -4th లెటరు ప్లస్ 4th లెటర్, ఇది రిలేషన్. నెక్స్ట్,
రైట్. నెక్స్ట్ ఆప్షన్స్ రాస్తా. ఫస్ట్ KLMN, సెకండ్ వన్ OQRT, థర్డ్ వన్ RTUW, ఫోర్త్ వన్ SUWY. సో దీనికి క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్స్ రాస్తున్నా, తర్వాత క్వశ్చన్స్ రాస్తున్నా. సో క్వశ్చన్కి ABCD 2 డాట్స్, NPRT 4 డాట్స్, FGHI 2 డాట్స్, క్వశ్చన్ మార్క్. సో ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్? కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, ఓకే. 4 అని కొందరు పంపిస్తున్నారు, 3 అని కొందరు పంపిస్తున్నారు. చూద్దాం ఎవరి ఆన్సర్ కరెక్ట్ అవుతుందని. రైట్, ఒకసారి ఈ రిలేషన్ చూడండి. ఇవి ఆర్డర్లో ఉన్నాయి వరుసగా ABCD. ఇది చూడండి, ఎన్ తర్వాత O వదిలేసి సెకండ్ లెటర్ P తర్వాత Q వదిలేసి R తర్వాత S వదిలేసి T. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఆ లెటర్ తర్వాత సెకండ్ లెటర్ వాడింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏముంది చూడండి, KLMN ఇది ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ FGHI ఆర్డర్లో ఉంది, సరిపోయింది. ఈ డాట్స్ తర్వాత ఇక్కడ ఎట్లా వచ్చింది అట్లా O P వదిలేసి Q ఉంది, మళ్ళీ R ఉంది కాబట్టి ఇక ఇది కాదు. S తర్వాత T ఉంది, ఓకే. T తర్వాత ఏమి వదిలేదు కాబట్టి ఇది కాబట్టి ఇక రిమైనింగ్ మిగిలింది ఇదే. కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. S తర్వాత T వదిలేసి సెకండ్ లెటర్ U ఉంది, U తర్వాత V వదిలేసి సెకండ్ లెటర్ W ఉంది, W తర్వాత X వదిలేసి సెకండ్ లెటర్ Y ఉంది. సో ఈ విధంగా మనము చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎయిత్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ DE, సెకండ్ ఆప్షన్ BC, థర్డ్ ఆప్షన్ DG, ఫోర్త్ ఆప్షన్ FG. DE, BC, DG, FG. ఇది ఆప్షన్స్. క్వశ్చన్ చూద్దాం. AD 2 డాట్స్, BE 4 డాట్స్, CF 2 డాట్స్, క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్? వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్?
రైట్, ఇది సింపుల్ గానే ఉంది కాబట్టి మీరు చేసేయగలుగుతారు. చూడండి, ఏ బి, ఏ ఆఫ్టర్ లెటర్ బి, తర్వాత డి తర్వాత ఈ. సో ఇక్కడ కూడా అదే రిలేషన్ ఉంటుంది. సి తర్వాత నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ డి, ఎఫ్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి జి. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్స్ YZ, WD, NM, BC. Question is ZA, YB, 4 dots, XC, 2 dots, question mark. What is the answer? Right, Z కి ముందు Y, A తర్వాత లెటర్ B. సేమ్ ఇక్కడ కూడా అదే పాలసీ ఉంటుంది. X కి ముందు లెటర్ ఏంటి W, C తర్వాత లెటర్ ఏంటి D. సో WD. Second option is correct. Second option is correct. Next, 10th question. Options CLL, CLM, CML, CEP. CAT, DDY, 4 dots, BIG. Next, question mark. What is the answer for this question? ఈ రెండిటికి మధ్య రిలేషన్ గుర్తుపట్టండి. ఈ రెండు వర్డ్స్ ఆర్ లెటర్స్ కి మధ్యన టోటల్ ఇక్కడ కూడా సేమ్ అదే రిలేషన్ ఉండేటట్టు ఏది కరెక్ట్ ఆప్షన్. తొందరపడద్దు, 1-2 సెకండ్స్ లేట్ అయినా పర్లేదు కానీ కరెక్ట్ చేయాలి. ఇప్పుడు 5 సెకండ్స్ లో తప్పు చేయడం కంటే 7-8 సెకండ్స్ లో కరెక్ట్ చేయడం బెటర్ కదా. ఒక్క రాంగ్ కి ఒక్క మార్క్ మైనస్ అవుతుంది. సో ఒక 2-3 సెకండ్స్ ఎక్కువ తీసుకున్నంత మాత్రాన నష్టపోయేది ఏమీ లేదు. సో సి తర్వాత 1 లెటర్ గ్యాప్. సో సి తర్వాత నెక్స్ట్ లెటర్ అంటే +1, ఏ తర్వాత BCD అంటే +3, టీ తర్వాత UVXXY. +1 +3 +5 అవుతుంది చూడండి. +1 +3 +5. ఇక్కడ కూడా +1, బి తర్వాత +1 అంటే సి, నాలుగిట్లో సి ఉంది. ఓకే, ఐ తర్వాత +3 JKL, ఎల్ ఎక్కడ ఉందో చూసుకోండి, రెండిట్లో ఉంది. సో ఇది వెళ్ళిపోయినట్టే. ఈ ఆప్షన్స్ ఎలిమినేషన్ అంటారు, ఇది వదిలేసేయండి. తర్వాత +3 కదా, +5 GHIJKL. సో ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
కేఎంఎఫ్, సరే ఆప్షన్స్ రాస్తా ఫస్ట్. ఎస్ఎల్ఆర్, ఎస్ఎల్యు, ఎస్ఎస్యు, ఎస్యుఎస్. కేఎంఎఫ్, ఎల్ఎల్హెచ్ 4 dots, RMS 2 dots. What is the answer? What is the correct answer? సో దీనికి ఒకసారి చూడండి. కే తర్వాత +1 నెక్స్ట్ లెటర్ ఎం, ఎన్ఓపి, ఎల్ఎల్హెచ్ ఉందా? కేఎల్, ఎస్ రైట్, సెకండ్ ఆప్షన్ ఎం, ఎల్ ఇటువైపు +2, ఎఫ్ తర్వాత ఇటువైపు +2. సరే ఇటువైపు బ్యాక్ సైడ్ కాబట్టి మైనస్ రాసుకుందాం. ఆర్ తర్వాత నెక్స్ట్ ఏంటి? +1 అంటే ఎస్, ఎం జేకేఎల్ఎం. ఓకే, ఎఫ్ తర్వాత ఎస్ టియు రైట్. ఇది బ్యాక్ లెటర్ -1, ఇది +2 రైట్. ఎస్ఎల్యు. రేపు మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఈ కోడింగ్ అంటే ఏ టు జెడ్, జెడ్ టు ఏ పర్ఫెక్ట్ గా నోటెడ్ అయ్యి ఉండేటట్టు చేసుకోండి. మనకు నచ్చిన అంటే షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా?